విజయనగరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు విజయనగరంలో ఘనంగా జరిగాయి. మంగళవారం స్థానిక బాలాజీ జంక్షన్లోని అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెఫ్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సేదు మాధవన్, విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి, గజపతిరాజు, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి, జిల్లా ఏఎస్పీ ఏదార్ దామోదర్, మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీఏ అన్నపూర్ణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి దిశానిర్దేశం చేసే అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగంలోని రైట్ టు లివ్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు స్పీచ్ వంటి ప్రాథమిక హక్కుల వల్ల సమాజంలో ప్రతి వర్గానికి, ప్రతి కులానికి సమానత్వం మరియు గౌరవం లభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. చిన్నతనంలో తాను ఎదుర్కొన్న వివక్షను మరెవరూ ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ నిరంతరం శ్రమించారని గుర్తు చేశారు. నేడు వెనుకబడిన వర్గాల కుటుంబాలు అభివృద్ధి పదంలో నడుస్తున్నాయంటే అది ఆయన కల్పించిన రాజ్యాంగ ఫలాలేనని స్పష్టం చేశారు. ప్రతి ఏటా ప్రభుత్వం తరపున ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, భావితరాలకు ఆయన ఆశయాలను, గొప్పతనాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. మనందరికీ తెలుసు, ఏప్రిల్ 14వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు చేసుకుంటాము. ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వ కార్యక్రమంగా కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు ఒక బాడీ ఏర్పాటు చేసి ఆ కాన్స్టిట్యూషన్కి చైర్గా వ్యవహరించి అనేకమైన విధానాలని ఈరోజు లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ నందు ఈ డెమోక్రటిక్ కంట్రీలో అందరికీ న్యాయం చేకూర్చేలాగా, అందరికీ సమానత్వం వచ్చేలాగా ఏ రకంగా కాన్స్టిట్యూషన్ కార్యరూపం చేయాలన్న దాంట్లో ప్రధానంగా ఆయన పాత్ర ఉంది. రైట్ టు లివ్, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు స్పీచ్, ఇలా అనేక యాక్ట్లు తీసుకొచ్చి అందరికీ సమానత్వం, ప్రతి ఒక్కరికి కూడా గౌరవం వచ్చేలాగా, ప్రతి వర్గానికి కూడా, ప్రతి కమ్యూనిటీకి కూడా, ప్రతి క్యాస్ట్కి కూడా అందరికీ సమానత్వం వచ్చేలాగా మొత్తం కాన్స్టిట్యూషన్ అంతా కూడా కార్యరూపం చేసి ఈరోజు భారతదేశానికి మంచి పరిపాలన ఇచ్చే దశగా, ప్రతి పౌరుడికి కూడా సమాన అవకాశాలు వచ్చే దశగా ఈరోజు కాన్స్టిట్యూషన్ రచించబడింది. మరి అలాంటి మహానాయకుడు ఆయన చిన్నప్పుడు అనేక విషయాల్లో ఆయన చూసి ఏవైతే ఇబ్బందులు పడ్డారో అవి మిగతా వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదనే ఆయన కాన్స్టిట్యూషన్స్ కూడా చాలా బాగా అంత ప్రాముఖ్యత ఇస్తూ ప్రతి కమ్యూనిటీని కూడా అప్లిఫ్ట్ చేసే దశగా ఒక మంచి కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. మన అలాంటి మహానుభావుడికి జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం తరఫున, ప్రభుత్వ కార్యక్రమం తరఫున అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి అందరం కూడా ఈరోజు శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు, అలాగే తూర్పు కాపు చైర్మన్, జిల్లా స్టేట్ చైర్మన్ ఆవిడ, అలాగే ఉన్నటువంటి మన గౌరవ ఎస్పీ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే ఉన్నటువంటి ఉన్నత అధికారులు, ఉన్నత నాయకులు అందరూ కూడా ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి ఇక్కడ బాలాజీ జంక్షన్, ప్రధానంగా ఈ జంక్షన్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఈ జంక్షన్లోకి వచ్చి ఘన నివాళి అర్పించి కలెక్టరేట్ కూడా వెళ్ళి అక్కడ కూడా ఆయన గురించి ప్రస్తావన చేసి భావితరాలకు ఆయన చేసినటువంటి గొప్ప విషయాలు అందరికీ కూడా తెలిసేటట్టుగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాము. సో డెఫినెట్గా ఆయన్ని మనం గౌరవించుకోవాలి. భావితరాలు కూడా ఆయన చేసినటువంటి విధానం మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది ఉన్నటువంటి అట్టడుగున్నటువంటి ఫ్యామిలీస్ అందరూ కూడా ఆయన తీసుకొచ్చినటువంటి విధానంలో అప్లిఫ్ట్ అయ్యాయి. మరి అలాంటి మహానాయకుడిని మనందరూ కూడా గౌరవించుకుంటూ మరి ముందుకెళ్ళాలని అందరికీ కోరుకుంటున్నాం.